వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ NOF బిజినెస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం BEML అంటే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ గురించి. ఇండియాలో ఒక పవర్ఫుల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఇది. డిఫెన్స్ నుంచి రైల్వే వరకు చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ గురించి తెలుసుకునే కంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరి టాపిక్లోకి వెళ్దామా? BEML లిమిటెడ్ అంటే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్. ఈ కంపెనీ 1964 మే 11న బెంగళూరులో స్థాపించబడింది. ఇది భారత ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న సంస్థ. ఇందులో సుమారు 54% షేర్ ప్రభుత్వం దగ్గర ఉంది. BEML ఆపరేషన్స్ ప్రధానంగా మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్, రైల్ అండ్ మెట్రో, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగాల్లో ఉంది. ఈ కంపెనీ యొక్క హిస్టరీ అండ్ బిజినెస్ ఒకసారి చూసుకుంటే ప్రతి రంగంలోనూ BEML కి బలమైన స్థానం ఉంది. మైనింగ్ సెగ్మెంట్లో బుల్డోజర్లు, డంప్ ట్రక్లు, ఎక్సవేటర్లు వంటి భారీ యంత్రాలు తయారు చేస్తుంది. ఇక రైల్ అండ్ మెట్రో విభాగంలో ప్యాసింజర్ కోచ్లు, మెట్రో ట్రైన్ కార్లు, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్ వాహనాలు ఉత్పత్తి చేస్తుంది. డిఫెన్స్ విభాగంలో అయితే BEML ఒక ప్రధాన భాగస్వామి. మిసైల్ సపోర్ట్ వాహనాలు, ట్యాంక్ ట్రాన్స్పోర్టర్లు, రికవరీ వాహనాలు, గ్రౌండ్ సపోర్ట్ సిస్టమ్స్ లాంటివి భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి సరఫరా చేస్తుంది. బెంగళూరు, మైసూరు, పాలక్కాడ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో ప్రధాన తయారీ యూనిట్లు ఉన్నాయి ఈ కంపెనీకి. ఇక షార్ట్ టర్మ్ అనాలిసిస్ ప్రకారం ఇటీవల BEML కి ఇండియన్ రైల్వే నుండి 1,888 కోట్ల విలువైన ఆర్డర్ వచ్చింది. 600 ఆధునిక LHB కోచ్లు సరఫరా చేయడానికి. ఇలాంటి ఆర్డర్లు కంపెనీకి షార్ట్ టర్మ్ లో మంచి రెవెన్యూ బూస్ట్ ఇస్తాయి. స్టాక్ మార్కెట్లో BEML షేర్ ధర స్థిరమైన మొమెంటం చూపిస్తుంది. ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వలన డిమాండ్ స్టేబుల్ గా కూడా ఉంది. ఇక లాంగ్ టర్మ్ అనాలిసిస్ ప్రకారం మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ పథకాల వలన డిఫెన్స్ తయారీ రంగంలో BEML కి ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉంది. మెట్రో ట్రైన్ ప్రాజెక్టులు, మైనింగ్ విస్తరణ, రైల్వే ఆధునికీకరణ వలన కంపెనీ ఆర్డర్ బుక్ భవిష్యత్తులో మరింత బలపడనుందని నిపుణులు చెబుతున్నారు. డిఫెన్స్, ఆటోమేషన్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, స్వదేశీ ఇంజన్ అభివృద్ధి వంటి అంశాలు కూడా BEML ప్రధాన దృష్టిలో ఉన్నాయి. ఇక మార్కెట్ ప్రైస్ విషయానికి వస్తే ప్రస్తుతం BEML షేర్ ధర సుమారు 4,000 నుంచి 4,200 పరిధిలో ట్రేడింగ్ లో ఉందని అంచనా. ఇక ఫ్యూచర్ అనాలిసిస్ చూసుకుంటే రాబోయే సంవత్సరాల్లో BEML భారత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మరియు డిఫెన్స్ వృద్ధి కథల్లో ఒక బలమైన స్తంభంలా నిలవనుంది. ఎగుమతి మార్కెట్లలో కూడా కంపెనీ చురుకుగా ప్రణాళికలు వేస్తుంది. ముఖ్యంగా మధ్యప్రాచ్య మరియు ఆఫ్రికా దేశాలలో టెక్నాలజీ అప్గ్రేడ్స్ తో BEML స్వదేశీ తయారీలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను సాధించడానికి కృషి చేస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే BEML లిమిటెడ్ అనేది భారతదేశానికి ఇంజనీరింగ్ బ్యాక్ బోన్ లాంటిది. డిఫెన్స్, మెట్రో, మైనింగ్, రైల్వేలు అన్ని రంగాల్లో తన అడుగులు వేస్తూ దేశ పరిశ్రమ బలాన్ని పెంచుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు BEML ఒక బలమైన మరియు స్థిరమైన ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. సో మరి ఈ వీడియోలో BEML గురించి తెలుసుకున్నారు. మరొక వీడియోలో మరొక కొత్త కంపెనీతో మీ ముందుకు వస్తాం. మీకు ఏదైనా కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.